హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు పుట్టగంటి గోపీకృష్ణ గారిచే రచింపబడిన 9 రోజులు అనే క్రైమ్ అండ్ సస్పెన్స్ స్టోరీ గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈ స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 7వ రోజు. అయ్యా, నమస్కారాలు. నేనెవరో మీకు తెలిసే అవకాశం లేదు. మీరు మాత్రం ఎందరికో తెలుసు. అందులో నేను ఒకడిని. నేను చాలా చిన్నవాడిని. నా ఆశలు కూడా చిన్నవి. అవి కూడా ఇప్పటి వరకు ఎప్పుడూ తీరలేదు. ఇక ఈ జీవితం ఇలా గడిచిపోవలసిందే అనుకుంటున్నంతలో దేవుడు కరుణించి మీ రూపంలో నాకు దారి చూపాడు. ఆ రోజు నా పని ముగించుకుని వెళ్ళబోతుంటే TV10 వ్యాన్ వచ్చి నా ముందు ఆగింది. మాయాగారికి ఇవ్వమని ఒక పార్సిల్ ఇచ్చి వారి దారిన వారు వెళ్ళిపోయారు. అవి తెచ్చి నేనే ఆమె తలుపు కొట్టాను. ఆశ్చర్యం, ఆశ్చర్యం! తలుపు తీసింది మీరు. ఆ విషయానికి ఇంత ప్రాముఖ్యం ఉంటుందని అప్పుడు అనుకోలేదు. దాని విషయమే మర్చిపోయాను. బహుశా ఎప్పటికీ మర్చిపోయేవాడినేమో. మాయాగారి శవాన్ని నేను పేపర్లో చూసి ఉండకపోతే. మాయాగారిని చంపింది ఎవరో నాకైతే ఏ సందేహమూ లేదు. మీకు లేదు కదూ? ఒక బాధ్యత గల పౌరుడిగా నాకున్న అనుమానాలన్నీ పోలీసులకి చెప్పాలి. చెప్దామనే అనుకున్నాను. కానీ మాట మాటకి మీ ముఖమే గుర్తుకు వస్తుంది. అపురూపంగా పెరిగిన మీరు జైల్లో ఎలా తట్టుకోగలుగుతారో అని నాకు చాలా జాలి కలిగింది. అదీ కాక చెప్పాను కదా, దేవుడు మీ రూపంలో నాకు సహాయం పంపాడని. నేను కోరేది మీ స్థాయికి ఒక లెక్కలోది కాదని నాకు తెలుసు. ఒక 10 లక్షలు నాకు ఇచ్చినంత మాత్రాన మీ సొమ్మేమీ తరిగిపోదు. నా మాటలకి అంగీకరిస్తున్నారు కదూ? మీరు కూడా ఒప్పుకున్నారు కదూ? సరే, అమౌంట్ విషయం సెటిల్ అయింది కాబట్టి అది నాకు ఎలా చేరుస్తారో కూడా చర్చించుకుంటే ఒక పని అయిపోతుంది కదా. 10 లక్షలు ఒక బ్రీఫ్ కేసులో పెట్టి తిరుపతి బస్టాండ్లోని క్లాక్ రూమ్లో పెట్టమనండి. దాని రసీదు ఒక మనిషికి ఇచ్చి కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కమనండి. ఏదో ఒక స్టేషన్లో దాన్ని నేను కలెక్ట్ చేసుకుంటాను. ఇదంతా 23వ తారీఖున జరగాలి. అంటే మీరు లెటర్ చదువుతున్న 2 రోజుల తర్వాత. ఆ రోజు నాకు అమౌంట్ అందకపోతే సాయంత్రానికి పోలీస్ స్టేషన్లో ఉంటాను. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి సంప్రదింపులకి ఆస్కారం లేదు కాబట్టి నా అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ ఇవ్వలేదు. అర్థం చేసుకుని సహకరించగలరు. అన్నట్లు మీరు నన్ను కాంటాక్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి కదా. అందుకని 22వ తారీఖున పేపర్లో ఒక యాడ్ రావాలి. అందమైన గ్రాడ్యుయేట్ అయిన యువతి ఇంట్లో పనిచేయుటకు కావలను. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. కాంటాక్ట్ నంబర్ అని మీరు పంపే వ్యక్తి ఫోన్ నంబర్ ఇవ్వండి. మిగిలింది నేను చూసుకుంటాను. దయచేసి నన్ను తక్కువ అంచనా వేసి ఏదైనా పిచ్చి పని చేస్తే చివరికి బాధపడేది మీరే అని తెలుసు కదా. ఉంటాను, మీ శ్రేయోభిలాషి. పై లెటర్ ఎదురుగా రెపరెపలాడుతోంది. దాని వంకే చూస్తూ కూర్చుని ఉన్నాడతను. లూజ్ ఎండ్. అన్ని ముడులు జాగ్రత్తగా వేశామని అనుకుంటున్నప్పుడే ఎక్కడో ఒక లొసుగు దొరుకుతుంది. అవును, ఆ రోజు ఒకడు పార్సెల్ తెచ్చి ఇచ్చి వెళ్ళాడు. తనే తలుపు తీసి పార్సెల్ తీసుకున్నాడు. ఆ విషయం ఇప్పుడు ఈ లెటర్ చూసేటంత వరకు గుర్తే రాలేదు. పొరపాటు పెద్దదే కానీ సవరించుకోలేనంత పెద్దది కాదు. 10 లక్షలు అమౌంట్ పెద్దది కాదు, కానీ అడుగుతున్నవాడి ధైర్యం పెద్దది. దాహం తీరనిది. ఒకసారితో తృప్తిపడేది కాదు ఆ దాహం. ఈజీ మనీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారితో ఈ డిమాండ్ ఆగదు. తమ పైకి వెళ్లే కొద్దీ ఇలాంటి లూజ్ ఎండ్స్ ప్రమాదకరంగా పరిగణించవచ్చు. వీడికి 10 లక్షలు ఇచ్చే బదులు ఆ 10 లక్షలు ఖర్చు పెడితే శాశ్వతంగా ఈ సమస్యని పరిష్కరించుకోవచ్చు. కాకపోతే వ్యవహారం వేరే ఊరిలో నడపాలంటే వేరే మనుషులు కావాల్సిందే. ప్రస్తుత పరిస్థితుల్లో తను ఊరు విడిచి వెళ్లే ప్రశ్నే లేదు. చాలా రోజుల తరువాత పని పడింది శంకర్ పహిల్వాన్తో. వాడిని పిలిపించాలి అనుకున్నాడు. సంజయ్ టీవీ చూస్తున్నాడు. అన్ని వైపుల నుండి తన మీద వెల్లు అవుతున్న నిరసనని నిస్సహాయంగా చూస్తూ ఉండటం తప్ప ఏమీ చెయ్యలేని తన అసమర్థత మీద తనకే అసహ్యం వేస్తుంటే నిర్లిప్తంగా టీవీ చూస్తున్నాడు సంజయ్.
అసలే వాతావరణాన్ని చల్లారనివ్వకుండా ఎగదోస్తున్న వర్గాలకి ధనుంజయ హత్య అనుకోకుండా ఒక వరంలాగా పరిగణించబడింది. సాక్ష్యాలు మాయం అని ఒక పత్రిక హెడ్లైన్ పెడితే, కుర్చీ కోసం ధనుంజయ్ బలి అని మరో పత్రికలో క్యాప్షన్. అసలేం జరిగింది, ఏం జరుగుతోంది అన్నది పక్కదారి పట్టి ఏం జరగాలి అన్నది హైలైట్ అవుతుంది. సంజయ్ అరెస్ట్, సీఎం రాజీనామా అన్న డిమాండ్ క్రమంగా ప్రతిపక్షాలని ఒకే తాటి మీదకు తెస్తుంది. రాజకీయ నాయకులతో పాటు పోలీసులు కూడా అన్ని పక్షాల నుండి విమర్శలు జడివానని ఎదుర్కోక తప్పటం లేదు. కోదండరావు పిలుపు అందుకున్న వామనమూర్తి సీఎం ఆఫీసుకు వెళ్ళాడు. ఆయాసపడుతూ లోపలికి వచ్చి కూర్చున్నాడు వామనమూర్తి. ఎప్పుడూ ఉండే హడావిడి కనబడడం లేదు. వందిమాగాదులు భట్రాజులు వదిలిపోగా ఓటమి అంచున నిలబడి సంధి ప్రయత్నాలు చేస్తున్న చక్రవర్తిలా కనిపించాడు సీఎం వామనమూర్తికి. ఆరిపోయే దీపం అనుకుని నిట్టూర్చాడు. తనకు జాలిగా చూస్తున్న వామనమూర్తిని చూస్తే కోదండరావుకి చిరాకు వచ్చింది. అయినా ఏ భావం ప్రతిఫలించని మొహంతో అలాగే చూస్తున్నాడు. చివరికి వామనమూర్తే కల్పించుకుని, సార్ పిలిపించారట అన్నాడు. ఆలోచనల నుండి తేరుకున్నాడు కోదండరావు. ఒక్కొక్కసారి మనం చేసే పని సరికాదని తెలిసినా మెజారిటీ అభిప్రాయం ఇదే అయితే అనుసరించడమే ప్రజాస్వామ్యం. మా అబ్బాయి ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. కానీ రాష్ట్రమంతా ముక్తకంఠంతో అతని అరెస్టు కోరుతుంది. ప్రజాప్రతినిధిగా వారి అభిప్రాయాన్ని గౌరవించాలి. నేను ఏసీపీ విజయ్తో మాట్లాడాను సార్. రేపటికల్లా డిఎన్ఏ రిపోర్ట్ రావచ్చు. ఒక్కసారి డిఎన్ఏ రిపోర్ట్లో నెగిటివ్ వచ్చిందంటే అరెస్టు చేయవలసిన అవసరమే రాదంటాను. నిజమే కావచ్చు. కానీ ఈరోజు వర్షం రేపు కురవదు. సంజయ్ అరెస్టు లేటయ్యే కొద్దీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం హింసాయుతంగా మారుతుంది. అనేక మంది ప్రాణాలు కోల్పోతారు. కొంతమంది ప్రాణాలు కాపాడడానికి అవసరం లేకపోయినా నా కొడుకు జైల్లో కొన్ని రోజులు కూర్చుంటే నష్టమేముంది? అందుకే మా సంజయ్ని అదుపులోకి తీసుకోండి. అలా అని వెంటనే ప్రకటించండి. సార్ మీరు గ్రేట్ సార్. రాష్ట్రం కోసం కన్న కొడుకుని జైలుకు పంపే గొప్ప లీడర్ సార్. ఈ పని ఒకరోజు ముందే చేసి ఉండాల్సింది మనసులో అనుకున్నాడు సీఎం. ఒకరోజు ముందే సంజయ్ పోలీస్ కస్టడీలో ఉన్నట్లయితే కనీసం ధనుంజయ్ మరణం మీద ఆరోపణలు ఎదుర్కొనే అవసరం తప్పేది. సీఎం ఆఫీసు నుండి బయటకు వచ్చిన వామనమూర్తి ఏసీపీ విజయ్కి ఫోన్ చేసి సంజయ్ అరెస్టుకి పర్మిషన్ ఇచ్చాడు. సంజయ్ అరెస్టుతో పరిస్థితులు చక్కబడతాయి అని ఎవరన్నా అనుకుంటే వారు ఆంధ్ర రాజకీయాల్ని తక్కువ అంచనా వేసినట్లే. అంతకుముందు తమ డిమాండ్కి రెస్పాన్స్ ఇంత ఉంటుందని ప్రతిపక్షాలు ఊహించలేదు. ఎప్పుడైతే సంజయ్ అరెస్ట్ అయ్యాడో రెండో డిమాండ్ అదే, సీఎం రాజీనామా చేయాలని మొదలైంది. కళ్ల ముందే సీఎం సామ్రాజ్యం కూలుతోంది. ఒక్క త్రోపు బలమంతా ఉపయోగించి ఇంకొక తోపు తోస్తే చాలు అని లేని బలమంతా తెచ్చుకుని మరీ తమ పవర్ చూపిస్తున్నారు. మొట్టమొదటిసారిగా కోదండరావుకి తన స్ట్రాటజీ మీద తనకే అపనమ్మకం మొదలైంది. పొరపాటు చేశానా? సంజయ్ అరెస్టుని ప్రేరేపించి తమ ఇద్దరి భవిష్యత్తు పణంగా పెట్టానా అనే ఆలోచనలతో అతని మెదడు వేడెక్కిపోయింది. కన్న కొడుకుని జైల్లో కూర్చోపెట్టాడు. ఇప్పుడు కొడుకు భవిష్యత్ అంతా ఈ కేసు మీదే ఆధారపడి ఉంది. తన రాజకీయ జీవితం, కొడుకు భవిష్యత్తు అన్నీ చిందరవందరగా కనిపిస్తున్నాయి. కానీ జరగవలసిన డ్యామేజీ జరిగిపోయింది. కోదండరావు దగ్గర ఉన్న ప్రత్యామ్నాయాలు త్వరగా కరిగిపోతున్నాయి. ఏసీపీ విజయ్తో మాట్లాడడానికి అనిత ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండడం లేదు. విజయ్ కావాలని జర్నలిస్టుల్ని అవాయిడ్ చేస్తున్నాడని ఆమెకు అర్థమవుతోంది. ఈ రోజు కూడా పరిస్థితిలో మార్పు లేదు. ఫోన్లో ఎంత ప్రయత్నించినా అతని అపాయింట్మెంట్ దొరకలేదు. అందుకే అతని ఆఫీసుకు వెళ్ళి అతన్ని కలవకుండా వెనక్కి వెళ్ళనని భీష్మించుకుని కూర్చోవడంతో ఆమెని కలవక తప్పలేదు విజయ్కి. చెప్పండి అనిత, నాకు ఎక్కువ టైం లేదు. ఎందుకు సార్ మీకు జర్నలిస్ట్ అంటే అంత ఎలర్జీ? ఎలర్జీ కంటే ఇంకాస్త ఎక్కువ పదం ఏదన్నా వాడినా నేను బాధపడను. నా దృష్టిలో పోలీసులు సమర్థవంతంగా పనిచేయకపోవడానికి రాజకీయ నాయకుల కంటే మీ మీడియానే ఎక్కువ కారణం. అంటే మీడియా లేని సమాజాన్ని మీరు కోరుకుంటున్నారా? ఇదే. ఇలా అసలు వాస్తవాల్ని వదిలి లేని వార్తల్ని పెద్దవి చేసి చూసి
వక్రీకరించి చెప్పడమే మీ పని. లేనిపోని సెన్సేషన్స్ క్రియేట్ చేయడం మీదే మీకు ధ్యాస ఎక్కువ. నేను సమాజం గురించి, దాని బాగోగుల గురించి మాట్లాడలేదు. మా డిపార్ట్మెంట్కి మాత్రం మీ వల్ల నష్టం జరుగుతుందని చెప్పాను. సారీ సార్, మా వల్ల కొద్దిగా ఇబ్బంది కలిగే మాట వాస్తవమే. కానీ నష్టం జరుగుతుంటుంటే మాత్రం నేను ఒప్పుకోను. పైగా అంతిమంగా సమాజానికి జరిగే మంచితో పోల్చుకుంటే ఆ మాత్రం అసౌకర్యం అంత భరించరానిది అని నేను అనుకోను. విసుగ్గా చూశాడు విజయ్. మనిషి ప్రాణాలు కూడా మీ దృష్టిలో చిన్న అసౌకర్యమే కదూ? మొన్నటికి మొన్న ముంబైలో జరిగిన దాడుల్లో ఎప్పటికప్పుడు ఏమి జరుగుతుందో ప్రజలకి చాలా బాగా చేరవేశారు. మీ జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి నిద్రాహారాలు మాని మరీ శ్రమించారు. విజయ్ చెప్తున్న మాటలు ఖచ్చితంగా పొగడ్తలు కావని, అంతర్లీనంగా విమర్శ ఇమిడి ఉందని ఊహించిన అనిత ధ్యాసంతా కేంద్రీకరించి అతను చెప్పే మాటలు వింటోంది. కానీ దాని వలన ఎవరికి ఉపయోగం జరిగింది? టెర్రరిస్టులకే కదా. సీనియర్ పోలీసు ఆఫీసర్లు ఎవరో, ఎలా ఉంటారో లైవ్ టెలికాస్ట్లో చూపించి మనమే మన పోలీస్ ఆఫీసర్లని టార్గెట్ చేయించలేదా? మీరు చాలా ప్రోగ్రెసివ్ ఆఫీసర్ అని విన్నాను. కానీ మీరు మాట్లాడుతున్న విధానం చూస్తుంటే మీవి మరీ బూజు పట్టిన అభిప్రాయాలు అనిపిస్తున్నాయి. ఏ అభిప్రాయం అయినా బూజు పట్టకుండా శాశ్వత సత్యంగా నిలవగలదని ఎవరన్నా గ్యారంటీ ఇవ్వగలరా? ఆఖరికి సైన్స్ కూడా తన అభిప్రాయాన్ని మార్చుకుంటూనే ఉంది. మనం చిన్నప్పుడు పాఠాల్లో ఏం చదువుకున్నాం? కాలిన గాయం మీద నీరు పోస్తే బొబ్బలెక్కి గాయం తీవ్రం అవుతుందని చదువుకోలేదు? అలాగే జీడిపప్పు నిండా ఫ్యాట్ ఉంటుందని, దాన్ని మనం తింటే అది మనల్ని తింటుందని ప్రచారం చేయలేదా? మరి ఇప్పుడేమంటున్నారు? జీడిపప్పులోని ఫ్యాట్ మంచిదే తప్ప చెడు కలిగించదని చెప్పడం లేదా? మితంగా తింటే జీడిపప్పు తినడం ఆరోగ్యానికి మంచిదని చెప్పడం లేదు? మరి ఏది నిజం? ఏ సత్యమైనా అది తప్పని ప్రూవ్ కానంతవరకే సత్యం అని చెప్పబడుతుంది. ఆ తర్వాత బూజు పట్టక తప్పదు. అలాగే మీరు నిజం అనుకుంటున్నవన్నీ, సరి అనుకుంటున్నవన్నీ రేపు తప్పని తేలవచ్చు. ఉదాహరణకి మీరు ప్రసారం చేస్తున్న విశృంఖల ప్రసారాలు ఎవరిని ఉద్ధరించడానికో చెప్పగలరా? మీరు డ్రమటైజ్ చేసి చూపించే నేరాలు నిజంగా జరిగే వాటికంటే ఘోరంగా ఉంటున్నాయని మీకు తెలియదా? వాటి చేదు ఫలితాలు ఇంకొన్ని రోజులకు కానీ బయటపడకపోవచ్చు. అప్పుడు అందరూ అది తప్పు అనవచ్చు. అప్పుడు మీ అభిప్రాయాలు బూజు పట్టినవి అవుతాయా? సుదీర్ఘంగా విజయ్ చెప్పిన విషయాలు సావధానంగా వింది అనిత. ఈలోపు మీడియా కూడా మారుతుంది. మీడియా సమాజానికి దర్పణమే తప్ప సమాజాన్ని ఉద్ధరించడానికి, నీతులు చెప్పడానికి కాదు. దానికి వేరే వేదికలు ఉన్నాయి. మీరన్నట్లు మీడియా, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ఇంకా తప్పటడుగులు వేస్తుంది. తనను తాను సరిదిద్దుకునే దశలో ఉంది. నిజమే, ముంబైలో జరిగినది పొరపాటే. అందుకే ఇక ముందు అలా జరగకుండా స్వీయ నియంత్రణ విధించుకుంది. మీరు చెప్పినవన్నీ చిన్నపిల్లవాడు సైకిల్ నేర్చుకునే సమయంలో కింద పడడం లాంటివి. త్వరలో తప్పులు దిద్దుకుంటారు. కానీ మీడియా ఒత్తిడే లేకపోతే సంజయ్ అరెస్టు జరిగేదా? మీరు మీ పని చేయగలిగేవారా? ఆ విషయంలో మేం చేసిన సహాయం అప్పుడే మర్చిపోయారా? సహాయం? ఏం సహాయం చేశారు? ఎవరికి సహాయం చేశారు? హత్య ఎవరు చేసి ఉంటారో మీరే నిర్ణయం చేసి తీర్పు ఇచ్చేస్తే ఇక పోలీసులు, కోర్టులు ఎందుకు? సంజయ్ నేరం చేశాడని మీకు తెలుసా? కేవలం అనుమానం మీద అతన్ని అరెస్టు చేస్తే అతని రెప్యుటేషన్కి జరిగే హానికి ఎవరు బాధ్యత వహిస్తారు? నేను మీకు చెప్తున్నాను, సరిగ్గా వినండి. మరో రోజులో DNA రిపోర్ట్ వస్తుంది. అందులో సంజయ్ నిర్దోషి అని తేలుతుంది. అప్పుడు అతన్ని వదిలిపెట్టక తప్పదు. ఈ విషయం ఇన్ని సంవత్సరాల నా పోలీస్ అనుభవంతో చెప్తున్నాను. అదే సమయంలో మీరు సంజయ్ దృష్టితో ఆలోచించి చూడండి. తను చెయ్యని తప్పుకు కటకటాల వెనుక గడుపుతున్నాడు. ఎందుకు? కేవలం చీఫ్ మినిస్టర్ కొడుకవడం వలన. ఉండకూడని సమయంలో, ఉండకూడని ప్రదేశంలో ఉండటం వలన. మరి నిజమైన నేరస్తుడు ఏం చేసి ఉంటాడు? హాయిగా బెడ్రూమ్లో పడుకుని తరువాతి మర్డర్ గురించి ప్లాన్ చేస్తూ ఉండి ఉంటాడు. మీరు పోలీసులకి సహాయం చేయడం కాదు, ప్రతిపక్షాలకి పావుగా ఉపయోగపడ్డారు. అంటే సంజయ్ హత్య చేయలేదని మీరు నమ్ముతున్నారా? నాకైతే సందేహమే లేదు. DNA రిపోర్ట్ వస్తే మీ సందేహాలు కూడా తీరిపోతాయి.
మరి ఎవరు చేశారంటారు? అదే కనుక్కోవాలి, పరిశోధించాలి. హంతకుడు సామాన్యుడు కాదు, రాటు తేలిపోయాడు. ఇది చూడండి. నెల రోజుల క్రితం హుస్సేన్ సాగర్లో దొరికిన యువతి శవం తాలూకు పోస్టుమార్టం రిపోర్ట్. అలాగే ఇది చూడండి. మాయా మర్డర్ జరగడానికి 3 రోజుల ముందు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న యువత తాలూకు పోస్టుమార్టం రిపోర్ట్. వీటికి మాయ హత్యకి లింకు ఉంది. ఎలా? వీరిని చంపిన హంతకుడు, మాయను చంపిన హంతకుడు ఒక్కరే. హత్యాయుధం ఒకటే. హత్య చేసిన విధానమూ ఒకటే. హుస్సేన్ సాగర్లో దొరికిన అమ్మాయి కానీ, రైలు పట్టాల మీద ముక్కలైన యువతి కానీ చనిపోయింది నీటిలో పడడం వలనో, రైలు కింద పడడం వలనో కాదు. వారిని చంపిన తరువాతే అక్కడ పడవేశారు ఎవరో ఒక హంతకుడు. చాలా సిస్టమాటిక్గా, అలవాటు పడిన వాడిలాగా చేస్తున్న ఈ హత్యలు కనీసం ఇంతటితో ఆపకపోతే ఇంకెంతమంది బలవుతారో. ఈ విషయం టీవీలో ప్రసారం చేయమంటారా? వద్దు, దయచేసి వద్దు. ఈ హత్యలన్నీ చేస్తుంది ఒకే వ్యక్తి అనే విషయం మనకు తెలిసిందని హంతకుడికి తెలిస్తే అతను జాగ్రత్త పడతాడు. లేదా సాక్ష్యాలు కప్పిపుచ్చడానికి మరిన్ని హత్యలు జరుగుతాయి. అందుకే ఇవేమీ బయటపెట్టవద్దు అన్నట్లు ధనుంజయ్కి ఫోన్ చేసి అతని సీక్రెట్ ఏదో టీవీలో ప్రసారం చేస్తామన్నారట. చేయలేదా? నిజంగా ఏమన్నా నాకు తెలిస్తే కదా. జస్ట్ ఫోన్ చేసి బ్లఫ్ చేశాను. మా స్టూడియోకి వస్తాడేమో, మాటల మధ్య ఏదైనా కొత్త విషయాలు బయటపడతాయేమో అనుకున్నాను. చాలాసేపు ఎదురుచూశాను. కానీ అతను రాలేదు. అయినా ఈ సంగతి మీకెలా తెలుసు? మీరు అనుకుంటున్నంత చేతకాని వారు కాదు పోలీసులు. వారి మార్గాలు వారికి ఉంటాయి. ధనుంజయ్ దగ్గర నిజంగా ఏదో రహస్యం ఉంది. అందుకే మీరు చేసిన బెదిరింపు నిజమని నమ్మి మిమ్మల్ని కలవడానికి బయలుదేరాడు. కాకపోతే మిమ్మల్ని కలుసుకోవడానికని బయలుదేరిన ధనుంజయ్ మీకంటే ముందే హంతకుడిని కలుసుకున్నాడు. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ మార్చురీలో శవమై ఉన్నాడు. అనిత కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. వాట్? ధనుంజయ్ చనిపోయాడా? అవును. అది కూడా కేవలం మీ ఫోన్ కాల్ వల్లే. ఐఎమ్ సారీ, ఇలా జరుగుతుందనుకోలేదు. నిజంగా బాధపడుతూ అంది అనిత. నా వలన ఒక మనిషి ప్రాణం పోయిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఏం చెయ్యాలో నాకేమీ బోధపడడం లేదు. మీకు బోధపడకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. మీ జర్నలిస్టులు ఏదన్నా పరిశోధించదలుచుకుంటే ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తారో నాకు తెలుసు. మీ తెలివితేటలన్నీ ఉపయోగించి ఈ వ్యక్తి ఆచూకీ కనిపెట్టగలరేమో ప్రయత్నించండి. జేబులోంచి ఒక ఫోటో తీసి ఇచ్చి చెప్పాడు. ప్రశ్నార్థకంగా చూసింది అనిత. అతని పేరు నారాయణ. మాయ చనిపోయిన సమయంలో డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డు. ఆ రోజు నుంచి ఇతను కూడా కనపడడం లేదు. ఎవరిని అడిగినా తిరుపతి వెళ్ళాడని చెప్తున్నారు. అతడే హంతకుడికి మనకి మధ్య మిగిలిన ఆఖరి లింకు. అతడి ద్వారా హంతకుడి ఆచూకీ దొరకవచ్చు. ఆఫ్ కోర్స్, మనకంటే ముందు హంతకుడు అతన్ని చేరుకోకపోతే. మా వాళ్ళు అదే పనిలో ఉన్నారు. మీరు ప్రయత్నించండి. ఫోటో వెనుక అతని అడ్రస్ రాసి ఉంది. ఏదన్నా విషయం తెలిస్తే డైరెక్టుగా నన్ను కాంటాక్ట్ చేయండి. నా నంబర్ తెలుసుగా? తెలుసున్నట్లు తల ఊపింది అనిత. శంకర్ పహిల్వాన్ హైదరాబాద్లోని ఉన్నత వర్గాలలో రెగ్యులర్గా నోట్లో నానే పేరు. అతని బాల్యం గుడుంబా క్యారియర్గా మొదలయ్యి యుక్త వయసు వచ్చేటప్పటికి పిక్ పాకెటర్ అయ్యాడు. ఆ దశలో అతనికి తాళింఖానా నడుపుతున్న కరీం పహిల్వాన్ పరిచయం అయ్యాడు. జిమ్లు లేని ఆ రోజుల్లో శారీరక దృఢత్వం మీద మక్కువ ఉన్నవారికి పహిల్వాన్లు నడిపే తాళింఖానాల్లోనే వ్యాయామ శిక్షణ, కుస్తీ తర్ఫీదు నేర్చుకునే అవకాశం ఉండేది. అలా కరీం పహిల్వాన్ దగ్గర చేసిన శంకర్ అనతి కాలంలోనే గురువుకి ప్రియ శిష్యుడిగా మారాడు. కరీం పహిల్వాన్ ముఖ్య అనుచరుల్లో ఒకడిగా మారి అతను చెప్పిన పనులల్లా చేసేసేవాడు. గురువు చాటుమాటుగా సాగించే బెదిరింపులు, వసూళ్ల కార్యక్రమాల్లోని మెలకువలన్నీ గ్రహించిన శంకర్ గురువుగారి చివరి రోజుల్లో కల్లా శిష్యుడి నుంచి వారసుడిగా ఎదిగి అతని తరువాత అతని సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. అయితే కరీం పహిల్వాన్ చివరి రోజుల్లో అతని అవసరం ఎప్పుడో ఎవరికన్నా మాత్రమే కలిగేది. తరువాత నగరం విస్తరించే కొద్దీ దానితో పాటే బయట ఊర్ల నుండి వలసలు మొదలయ్యాయి. జనాభా ఎక్కువయ్యే కొద్దీ సమస్యలు పెరిగిపోయాయి. సమస్యలు తీర్చే సులభ మార్గంగా శంకర్ పహిల్వాన్ అవతరించాడు.
ఏ సమస్యకైనా పరిష్కారం అతని దగ్గర చిటికెలో దొరుకుతుంది. స్వతహాగా మరీ దుర్మార్గుడు కాకపోవడం, లోకల్గా ఉన్న వారికి సాయపడే గుణముండడంతో పాతబస్తీ ప్రజలకి శంకర్ పహిల్వాన్ తలలో నాలుకలా మారాడు. నెమ్మది నెమ్మదిగా చిన్నా చితకా వ్యాపారాన్ని తన వారసులకి అప్పగించిన శంకర్ పహిల్వాన్ ప్రస్తుతం రాజకీయ సెటిల్మెంట్ల స్థాయికి ఎదిగిపోయాడు. అందుకే సిటీలో ఏ పార్టీ రాజకీయ నాయకులకైనా కలిగే ప్రాబ్లమ్స్కి సింగిల్ పిల్ సొల్యూషన్ శంకర్ పహిల్వాన్. అలాంటి శంకర్ పహిల్వాన్ అతని ముందు కూర్చుని ఉన్నాడు. చెప్పు తమ్మీ, ఏం చేయాలో ఒకసారి నాకు చెప్పు. ఇంక దాని గురించి మరలా ఆలోచించే పని ఉండదు. అతను తన సమస్య వివరించాడు. మరేం ఆలోచించుకున్నారు? అతను చెప్పినట్లు చేస్తున్నారా? ఇంకేమన్నానా? నీ సలహా ఏమిటి? డబ్బులివ్వడం అంటే సమస్యకి కామా పెట్టడమే. ఫుల్ స్టాప్ పడాలంటే వాడి నోరు మూయించాలి. డబ్బుతో కాదు, శాశ్వతంగా. రిస్క్ కదా అని ఆలోచిస్తున్నాను. రెంటిలోనూ రిస్క్ ఉంది. నువ్వు వాడికి డబ్బులిచ్చినా కొన్నాళ్ల తర్వాత మరలా వస్తాడు. అప్పటికి సొసైటీలో మీ స్థాయి పెరిగి ఉంటుంది. మీ స్థాయి పెరిగే కొద్దీ వాడి డిమాండ్లు కూడా పెరిగిపోతూ ఉంటాయి. దీనికి అంతం ఉండదు. పోనీ వాడి దగ్గర ఏదన్నా సాక్ష్యం ఉందేమో అది తీసేసుకుందాం అనుకోవడానికి వాడి మాటే సాక్ష్యం. ఒకసారి వాడు మీ గురించి బయటపెట్టగానే పోలీసులు మీ DNA టెస్టు చేయిస్తారు. ఫినిష్. ఇంకే సాక్ష్యమూ అక్కర్లేదు. ఈరోజు కాదు, రేపు కాదు, ఇంకొక 25 ఏళ్ల తర్వాతైనా మీ DNA టెస్టు చేయిస్తే మీరు దోషి అనే తేలుతుంది. కాబట్టి డబ్బులు ఇవ్వడం పరిష్కారం కాదని నా అభిప్రాయం. మీరు చెప్పేది బాగానే ఉంది. కానీ ఒకవేళ వాడిని అదుపు చేసే ప్రయత్నంలో మనం సఫలం కాకపోతే ఎప్పుడో వస్తుందనుకుంటున్న ప్రమాదం ఇప్పుడే రావచ్చు కదా. అవును, కాకపోతే జాగ్రత్తగా ప్లాన్ చేస్తే వాడిని ప్రాణాలతో పట్టుకోవడం అంత కష్టం కాదు. వాడు బతికి ఉండడం మనకు ప్రమాదం అనుకున్నప్పుడు వాడిని ప్రాణాలతో ఉంచవలసిన అవసరం ఏముంది? మీరే చెప్పండి. ప్రాణాలు తీయడం పెద్ద పని కాదు. దానికంటే ముందు వాడికి డబ్బులు చేరకపోయినా, మనకి పట్టుబడినా మన పేరు బయటపెట్టడానికి ఏమన్నా ఏర్పాట్లు చేశాడేమో మనం కనుక్కోవాలి. ఆ తర్వాత ప్రాణాలు తీయడం ఎంతసేపు? అయితే మరేం చెయ్యాలో చెప్పండి. మనం కూడా రెండు వైపుల నుంచి మన పథకం అమలు చెయ్యాలి. వాడికి అనుమానం రాకుండా వాడు అడిగిన విధంగా డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేస్తూనే మరొక వైపు వాడిని ప్రాణాలతో పట్టుకునే ఏర్పాట్లు చెయ్యాలి. ఎలా? బ్రీఫ్ కేసులో 10 లక్షలు పెట్టి వాడు చెప్పినట్టే తిరుపతి క్లాక్ రూమ్లో పెట్టిద్దాం. మన మనిషి ఒకడు క్లాక్ రూమ్ రసీదు పట్టుకుని వాడు చెప్పిన టైం ఎక్కుతాడు. నేను అనుకోవడం, రసీదు ఎలా అందచేయాలో ఆఖరి నిమిషం వరకు వాడు చెప్పడు. ఏ స్టేషన్లో అయినా వాడు ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రతి స్టేషన్ దగ్గర మన మనుషులుండాలి. వాడిని ప్రాణాలతో పట్టుకోవడానికి మన ప్రయత్నాలన్నీ మనం చేద్దాం. అయినా తప్పించుకుని వెళ్ళగలిగితే పోనివ్వండి. కానీ వాడు ఎక్కడ ఉన్నా వెతికి వాడి అంతు చూసే బాధ్యత నాది. ఇందులో కిటుకల్లా వాడికి అనుమానం రాకుండా చూసుకోవడంలోనే ఉంటుంది. ఒక్కసారి కనుక వాడికి మన మీద అనుమానం వచ్చిందంటే తరువాత వాడు చేసే డ్యామేజీని తట్టుకోవడం కష్టం కావచ్చు. ఎలాగూ వాడు డబ్బులు తీసుకోవడానికి తిరుపతిలోని బస్టాండ్కి రావాలి కాబట్టి అక్కడే మనం కాపలా కాసి వాడిని పట్టుకోవచ్చు కదా. రసీదు తీసుకున్నా వాడు వెంటనే బ్రీఫ్ కేస్ తీసుకోవడానికి రాకపోవచ్చు. మన మనుషుల్ని గమనించి మనల్ని మరలా బెదిరించవచ్చు. వాడికి బదులు దారిన పోయే వాడిని ఎవరినన్నా పంపవచ్చు బ్రీఫ్ కేస్ తీసుకోవడానికి. మనం అసలు వాడిని కాకుండా ఎవరో బ్రీఫ్ కేస్ తీసుకువెళ్ళే వాడిని పట్టుకుంటే మళ్ళీ కథలు మొదటికి వస్తుంది. అలా అనుకుంటే రసీదు తీసుకోవడానికైనా వేరే మనిషిని పంపవచ్చు కదా. అప్పుడేం చేద్దాం? మీకు అందిన లెటర్ ప్రకారం మాయ హత్య జరిగిన రోజు ఆ అపార్ట్మెంట్లో మిమ్మల్ని చూసిన తను కొరియర్ బాయ్ కానీ వాచ్మెన్ కానీ అయి ఉండాలి. కొరియర్ కురవాడైతే మీ దగ్గర సంతకం తీసుకునేవాడు. అలా సంతకం తీసుకోలేదు కాబట్టి అతను వాచ్మెన్ అయి ఉండాలి. అదే అపార్ట్మెంట్లోని నారాయణ అనే వాచ్మెన్ హత్య జరిగిన రోజు నుంచి కనబడడం లేదు. అతని ఫోటో సంపాదించి మన మనుషులందరికీ ఇద్దాం. వాడు కనిపిస్తే పట్టుకోమని, వేరే వారినైతే పట్టుకోవద్దని చెప్పాలి.
మరి ఈ ఏర్పాట్లన్నీ మీరు చేయగలరా? నేను ఏ ఏర్పాట్లైనా చేయగలను, గట్టిగా నవ్వుతూ అన్నాడు శంకర్ పహిల్వాన్. ఏం తీసుకుంటారు? 20 లక్షలు క్యాష్, 10 లక్షలు బ్రీఫ్ కేసులో పెట్టడానికి, ఇంకొక 10 లక్షలు మా ఖర్చులకి. బదులుగా వాడిని ప్రాణాలతో తెచ్చిస్తాం. ఒకవేళ వాడు దొరకకపోతే బ్రీఫ్ కేసులో 10 లక్షలు వాడు తీసుకుపోతాడు. మా ఖర్చులు వాపస్ ఇవ్వలేం. ఆ మాత్రం రిస్క్ మీరు తీసుకోవాలి. మరి ఏ గ్యారెంటీ లేకుండా అంత డబ్బు మీకు ఎలా ఇవ్వమంటారు? అందులో పని అవుతున్న గ్యారెంటీ కూడా ఇవ్వడం లేదు. మళ్ళీ నవ్వాడు శంకర్ పహిల్వాన్. నమ్మకం. నా దగ్గర పనులన్నీ నమ్మకం మీదే జరుగుతాయి. ఆ నమ్మకానికి గ్యారెంటీ కావాలంటే వెళ్ళి వేరే వాళ్ళని అడుగు, నా గురించి చెప్తారు. అక్కర్లేదు, ఇంకో గంటలో క్యాష్ మీకు అందుతుంది. మీరు పని మీద ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.